ప్రైజ్ ది లార్డ్. మే 12వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము 100వ కీర్తన 4వ వచనము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళి కృతజ్ఞతార్పణలు చెల్లించేటువంటి వారిగా ఉన్నారు, ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళి ఆయన కీర్తనలు పాడేటువంటి వారిగా ఉన్నారు, ఆయన ఆవరణంలో ప్రవేశించేటువంటి వారిగా ఉన్నారు, ఎంతమంది దేవుని నామాన్ని ఘనపరిచి ఆయన స్తుతించేటువంటి వారిగా ఉన్నారు. ఈ ఆదివార సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇకనైనా దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మనము దేవుని లేఖనాలు తెలియపరిచినటువంటి రీతిగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట, కీర్తనలు పాడుచు ఆయన నామమును కనపరిచేటువంటి వారంగా ఉండాలి, ఆయన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరిచేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని లేఖనాలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి. ఇంకా దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నట్లయితే ఇక్కడైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మందిర ఆవరణంలో చెప్తున్నటువంటి మాట ఒక వచనం ఉందండి, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక నీ పనుల భారమును బట్టి నువ్వు ఉదయకాలపు 6 దినాలు దేవుడు నీకు ఇచ్చినాడు, దేవుడి దినాన్ని కూడా నువ్వు దోచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరిచేటువంటి పరిస్థితులు దినాల్లో కనబడుతున్నాయి. ఇకనైనా సరే మనము దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించే వారంగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక మనము అలాంటి వారంగా ఉండాలని, ఇకనైనా దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.